సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు గురు శుక్రులు యోగిస్తూ ఉండడం, దశమంలో రవి యోగిస్తూ ఉండడం, అలాగే రాహు యోగించడం, చంద్రబలం ఉండడం వెరసి ద్వాదశ రాశుల్లో ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి కన్యారాశి. అయితే వీరిని నిరోధిస్తూ ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటి అంటే అష్టమంలో ఉండేటువంటి కుజుడు, కుజాష్టమే అన్నారు. ఈ కుజాష్టమ దోషం వల్ల ఏమవుతుంది, ఎంత సంపాదన వచ్చినా అది అప్పులు తీర్చడానికో లేదా అదృష్టాన్ని ఈ కుజుడు తగ్గించి వేయడమో, ఇది ఫలానాది మనకు ఖచ్చితంగా వస్తుంది అన్న సందర్భంలో అది మీ చేతికి చివరి వరకు వచ్చి మీకు దక్కకపోవడమో, చివరాఖరి వరకు అన్నీ వెళ్ళి చివరాఖరిన పనులన్నీ ఆగిపోతూ ఉండడము, ఇటువంటి వాటికి కుజుడు కారణమవుతూ ఉంటారు. ఈ మిగతా గ్రహస్థితి మీకు అదృష్టాన్ని కల్పిస్తూ ఉన్నది, ఆర్థికాభివృద్ధికే ప్రోత్సహిస్తూ ఉన్నది, మానసిక శారీరక సంతోషానికే ప్రోత్సాహం కల్పిస్తూ ఉన్నది. అన్ని విధాలుగాను అటు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అన్ని రకాలుగాను గ్రహస్థితి ఉపయోగకరంగానే ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వారంలో శుభ కార్యక్రమాలకి సంబంధించి లేదా శుభవర్తమానాలు ఏదైనా ఒక మంచి వార్త మీ చెవిన పడుతూ ఉండడం లాంటివి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ అష్టమ కుజుడు అనేటువంటి ఆయన కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసుకోవడం ద్వారా ఈ వారంలో ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి దాని తాలూకు ఫలితాన్ని చాలా శీఘ్రంగా పొందుతారు. ప్రత్యేకించి కోపాన్ని అణిచివేసుకుంటూ ఉండండి. అసలు కోపం ప్రదర్శించద్దు. పంటి చివరి వరకు కోపం వచ్చేసి ఒక మాట అనేయాలి మనం అని అనుకున్నా కూడా అనకుండా జాగ్రత్తగా మౌనంగా ఉండండి. తొందరపాటు చర్యలేమీ తీసుకోకండి. ఆకస్మికమైనటువంటి మార్పులకు లోనవ్వకండి. అప్పటికప్పుడు ప్రయాణాలు, అప్పటికప్పుడు నిర్ణయాలు ఏవి కూడా ఈ వారంలో పనికిరావు. అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ అష్టమకుజ దోషాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణ చాలా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.